జై గురుదత్త. శ్రీ గురు చరిత్ర పారాయణను కులమత ప్రసక్తి లేకుండా అందరూ చేసుకోవచ్చు. శ్రీ గురు చరిత్ర పారాయణ చేయదలచిన వారు ఉదయం స్నానం చేసి ఏమీ తినకముందు దేవుని ముందు కూర్చొని దీపారాధన చేసి అగరవత్తులు వెలిగించి పారాయణ చేసుకోవాలి. కాఫీ లేదా పాలు మొదలైన ద్రవ పదార్థాలు తీసుకోవచ్చు. ఉదయము పారాయణ చేసుకొనుటకు అవకాశము లేని వారు సాయంత్రము స్నానము చేసి పారాయణ చేసుకోవచ్చు. ఒక్క పూటలో ఆ రోజు చేయవలసిన పారాయణ పూర్తి చేయడానికి వీలు కానప్పుడు ఉదయం కొన్ని అధ్యాయాలు, అలాగే సాయంత్రం మరలా స్నానం చేసి మిగిలిన అధ్యాయాలు పూర్తి చేసుకోవచ్చు. ఉదయం పారాయణ చేసుకొనుటకు ఏమాత్రం వీలు పడని వారు సాయంత్రం కానీ రాత్రిపూట కానీ స్నానం చేసి భోజనము చేయకముందు పారాయణం చేసుకోవచ్చు. ఒక్క రోజులో గ్రంథం మొత్తం పారాయణం పూర్తి చేయాలనుకున్నవారు పండ్లు తీసుకోవచ్చు. పాలు వంటి ద్రవ పదార్థాలు కూడా తీసుకోవచ్చు. సప్తాహ పారాయణం అంటే ఒక వారము లేదా 7 రోజులు పూర్తి చేయలేని వారు ద్విసప్తాహ పారాయణం అంటే 2 వారాలు కానీ, త్రిసప్తాహ పారాయణం అంటే 21 రోజులు కానీ చేసుకోవచ్చు. అందుకు కూడా అవకాశం లేని వారు రోజుకు 1 అధ్యాయం చొప్పున పారాయణం చేసుకోవచ్చు. కానీ స్త్రీలు బహిష్టు సమయంలో ఈ చరిత్ర పారాయణము అస్సలు చేయకూడదు. సామాన్యంగా మనము పారాయణం చేసే గ్రంథము ఎవ్వరికీ ఇవ్వకుండా ఉండడం మంచిది. కొన్ని ఆవర్తాలు పారాయణం పూర్తి అయ్యాక కొద్ది దక్షిణతో పాటు ఈ గ్రంథ ప్రతి ఒకటి ఎవరికైనా దానం చేస్తే ముల్లోకాలల్లోనూ దానం చేసిన పుణ్య ఫలితము లభిస్తుంది. స్నానానికి కూడా అవకాశం లేనప్పుడు కానీ, ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు కానీ, అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివ యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశుచి అనే శ్లోకాన్ని చెప్పుకొని తీర్థాన్ని గురుపాదోదకంగా భావించి కొంచెం త్రాగి కొంచెం శిరస్సున చల్లుకొని పారాయణము కొనసాగించవచ్చు. హృదయ కమలంలో ఉన్న చైతన్యమే తన నేత్రముగా గల భగవంతుని స్మరిస్తే ఎట్టి స్థితులలో ఉన్నవారైనా బాహ్యాభ్యంతరముల యందు శుచవుతారు అని ఈ శ్లోకం యొక్క అర్థము. స్వయంగా పారాయణము చేయలేని వారు శ్రీ గురు చరిత్ర శ్రవణము చేసిన అదే పుణ్యఫలము లభిస్తుందని శ్రీ గురుడు చెప్పారు. పారాయణము చేయడానికి వీలు కాని సమయంలో దత్తా దత్తా అని కానీ, శ్రీ గురు దత్త జై గురు దత్త అని కానీ సప్తాహము చేయవచ్చు.